మీడియా మిత్రులకు నమస్కారం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము గెలవము, ప్రజలందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ విషయం అర్థమైపోయింది. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో చరిత్రలో ఏ విధంగా లేని విధంగా మతాన్ని కులాన్ని రెండింటిని కూడా అత్యంత అంటే కింది స్థాయికి తీసుకెళ్ళి ఈ రెండింటిని వాడే ప్రయత్నం అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా చెప్పారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని చెప్పాడు. నీ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే ఇస్లాం ఉంది, ముస్లింలు ఉన్నారు. నీలాంటి పార్టీలని చాలామంది చూశారు. అట్లాగే ముఖ్యమంత్రి తర్వాత ఉన్న మంత్రివర్గంలో నాయకులందరూ కూడా మనిషికి ఒక కులాన్ని ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఈ కుల పోరాటం మొదలుపెట్టారు. ఇక మేమే ఛాంపియన్ల వీటికి, మేము లేకపోతే ఈ కులాలు లేవు, మా వల్లనే ఈ కులాలు బతికినాయి, మా మోచేతి నీళ్ళు దాగే బతికారు, మేమే వాటికి ఛాంపియన్స్ అని మొదలుపెట్టారు. అలా రకరకాలు. దాంట్లో ఇప్పుడు మా ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, వారి పేరు చెప్పడానికి భయపడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి కులముకి నీ రాజకీయ పదవికి సంబంధం లేదు. నువ్వు చెప్తున్నావు నువ్వే ఈ కులాన్ని ఉద్ధరించినట్టు, దీన్ని ఉద్ధరించేదో చేసినట్టు, నేనే దీనికి ఒక సేవియర్నో గ్లాడియేటర్నో అని చెప్పుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయటం జరిగింది. దానిలో భాగంగానే కమ్మ సామాజిక వర్గానికి కూడా కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని అందరం బాగుండాలని చెప్పి అజయ్ గారు అన్నట్టు అనేక రాజకీయ అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నామా నాగేశ్వరరావు గారికి పార్లమెంటరీ పార్టీ నాయకులుగా చేశారు. అజయ్ కుమార్ గారిని మంత్రిగా చేయటం జరిగింది. ఈరోజు ఏ నాయకుడైతే నేను ఈ సామాజిక వర్గానికి గొప్ప నాయకుడిని, నాకంటే ఎవరు తోపులేరని చెప్పుకునే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయి 2014లో ఇంట్లో కూర్చుంటే, నీ ఫామ్ హౌస్లో నీ ఫామ్ ఆయిల్ తోటలో కూర్చుంటే, అయ్యా నా సహచరుడు తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతోనే ఆయన పిలిచి క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లో ఆయనకి మంత్రిగా R&B మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ అవకాశాల కోసం నువ్వు వెళ్ళు, మాకు ఇబ్బంది లేదు. కానీ స్థాయి మరిచి, బాధ్యత మరిచి, నీ అనుభవాన్ని పక్కకు పెట్టి ఏదో చిల్లరగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవటం కోసం చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం నీకు లేదు అని నేను అడుగుతాను. భర్త చనిపోయింది. చనిపోతే ఆమె కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని సీట్ ఇచ్చి, అమ్మ గోపీనాథ్ గారు ఈ పార్టీకి నిలబడ్డాడు, పదవి అధికారం పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాను, కేసీఆర్ గారితో ఉంటాను, గులాబీ జెండాతోనే ఉంటానని చెప్పి గోపి కడవరికి ఉన్నాడు, కాబట్టి నువ్వే సరైన అభ్యర్థి అని కేసీఆర్ గారు మాగంటి సునీతమ్మకు సీట్ ఇస్తే చిల్లరగా మాట్లాడటం, ఆమె ఏడిస్తే ఆ ఏడుపును అడ్డం పెట్టుకొని మేము గెలిచి అధికారంలో రావాలని చూస్తున్నామని ఒక చిల్లర మాట మాట్లాడాడు. నేను ఆ రోజే చెప్పాను, మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పొరపాటున చనిపోతే మీ భార్యలు ఏడవరా అని ఆ రోజే క్వశ్చన్ చేశాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. అబ్బాయి ఇదేదో మనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇదంతా రివర్స్ అయిపోతుందని చెప్పి వాళ్ళకు వాళ్ళే సర్దుకున్నారు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది వారికి. అయ్యా దీని గురించి చర్చించబాకండి, మాగంటి సునీతమ్మ గారి గురించి చర్చిస్తే మీకు నెగిటివ్ అయిద్దని చెప్పి ఆ రోజు చెప్పారు. తర్వాత కాలనీస్లో దూరి దొంగల్లాగా దూరి ఇళ్లల్లో దూరిపోయి ఇంకో ప్రచారం మొదలుపెట్టారు. అసలే ఆమె ఈ సామాజిక వర్గమే కాదని ఇంకో దొంగ ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీ ఎన్నికల్లో ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడొచ్చు. ఎట్లాగూ మీరు ఓడిపోతారు, అది గ్యారంటీ. మిమ్మల్ని ఎవరు ఆపలేవరు, జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. కానీ వయసు మళ్ళీ అనుభవం ఉండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి చిల్లర మాటలు, ఒక లేనిపోని ఎవరో పిల్లోళ్ళు చేశారు, సోషల్ మీడియాలో పంపించారు అంటే అర్థం చేసుకోవచ్చు. 40-50 సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉండి ఇలాంటి చిల్లర ఎత్తుగడలేస్తున్నారు. అందుకోసం మీరు ఎన్ని చిల్లర ఎత్తుగడలేసినా ఏది చేసినా మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ ప్రజల గుండెల్లో ఉన్నాడు. సామాజిక వర్గాలకు అతీతంగా పనిచేశాడు. ఇవాళ బోరబండకెళ్ళని, షేక్పేటకెళ్ళని, రహమత్ నగర్కెళ్ళని మైనార్టీ సోదరులు గుండెలో పెట్టుకొని చూస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మేము వెళ్తే గోపన్న మా ఇంట్లో మనిషి అని. నిన్న ఆయన కూతురు వెళ్ళింది ఎవరింటికి వెళ్తే, గోపి నా సొంత బిడ్డ, గోపి సామాజిక వర్గం కాదామా, అయినా కానీ గోపి నా సొంత కొడుకమ్మ, నా మనవరాలు నా ఇంటికి వచ్చిందని ఆమెకు పెద్ద ఆవిడ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని హక్కున చేర్చుకోవడం జరిగింది. అలాంటి తల్లుల దీవెనలు ఈరోజు మాగంటి సునీతమ్మ గారికి ఉన్నాయి. ఎంతోమంది ఈరోజు బడుగు బలహీన వర్గాల కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు అనేక మంది ఇలా గోపి గారిని వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారు. ఆరాధించారు కాబట్టే 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఒక్కసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి, మీరు ఈ జూబ్లీ హిల్స్కి ఏం చేశారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా లేదా ప్రజలకు వివరించండి. నిన్న తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మైత్రీవనంలో పెడతామని చెప్తున్నాడు. ఒక పక్కనేమో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఆవిష్కరణ చేయొద్దని అడ్డంబడ్డ నాయకులు నీ పక్కన పెట్టుకొని తిప్పుకుంటూ, ఇంకో పక్క ఎన్టీ రామారావు విగ్రహం పెడతాండి, నెట్లు నమ్ముతారు. అజయ్ కుమార్ గారు ఖమ్మంలో విగ్రహాన్ని పెట్టిండు, దాన్ని ఆవిష్కరించింది ఎవరు? మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మీరు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు, మేము ఈ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీలో ఉన్నాం, నేనే ఛాంపియన్ అని చెప్తున్నారు. మీరేమైనా చేశారా? ఇప్పటివరకు ఒకటి చూపించండి. అందుకోసం దయచేసి మీకు నాకు విజ్ఞప్తి, మీకున్నటువంటి దాన్ని, మీ రాజకీయ జీవితాన్నో మీకున్న అనుభవాన్నో పలచన చేసుకోబాకండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 11వ తారీఖు ఖచ్చితంగా మీ కుట్రలన్నీ ఛేదించి మాగంటి సునీతమ్మని ఖచ్చితంగా హక్కున చేర్చుకొని ఆమెకు భారీ మెజారిటీ ఇవ్వటం అనేది గ్యారంటీ. అలాగే మీకు అంటే మీరిచ్చినటువంటి ఎన్ని హామీలైనా కానీ ఒక్క హామీ నెరవేర్చాలనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. అట్లాగే సామాజిక వర్గాలనేవి మీ పొలిటికల్ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే ఎవరి సామాజిక వర్గం వారికి ఉంటుంది. ఏ కమ్యూనిటీస్ కుల సంఘాలను తీసుకొచ్చి రాజకీయాలు ఉలిపేసి మేము కుల సంఘాలను మేమే రాజకీయాలు నడిపిస్తామని చెప్పేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు అందరికంటే గొప్ప ఆలోచన చేశాడు. ఏ రాజకీయ నాయకుడు చేయని ఆలోచన. ప్రభుత్వం రాగానే అన్ని సామాజిక వర్గాలకి మనం గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని గౌడ సామాజిక వర్గం కావచ్చు, యాదవ సామాజిక వర్గానికి, ఎస్టీలకి, అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి అందరికి కూడా ప్రభుత్వ స్థలాలు ఇచ్చి వారి యొక్క ఆత్మగౌరవ భవనాలు కట్టడం జరిగింది. దానిలో భాగంగానే కమ్మ సామాజిక వర్గానికి కూడా హైదరాబాద్లో ఉన్న కానామెట్లో
5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు మాట్లాడే నాయకులందరూ కూడా దానికోసం ఏమైనా కష్టపడ్డారా? ఎవరిచ్చారు? అది ఎవరు చేశారు? ల్యాండ్ ఇచ్చింది ఎవరు? జీవో ఇచ్చింది ఎవరు? ఆనాడు కష్టపడ్డారు కూడా ఈ వేదిక మీద ఉన్న నాయకులు కాదా? అందుకోసం కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతే పరమావధిగా ఆయన కోరుకొని చేశారు. ఎన్టీ రామారావు గారికి ఆయన కుటుంబం తర్వాత అత్యంత అభిమానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. సొంత కొడుక్కి కేటీ రామారావు అని పెట్టడం జరిగింది. తారక రామారావు అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఇంతో చైతన్యం జరిగింది అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఎన్టీ రామారావు గారి ద్వారానే జరిగిందని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో సామాజిక విప్లవం ఒకటి ఎన్టీ రామారావు గారి తర్వాత జరిగితే, తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ గారి నాయకత్వంలో అది సంపూర్ణమైందనేది మేము అందరం భావిస్తున్నాం. కేసీఆర్ గారి వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి అయిందని మేమందరం భావిస్తూ ఉన్నాం. అందుకోసం జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి చిల్లర ఎత్తుగళ్ళకి మీరు నమ్మాల్సిన అవసరం లేదు, లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు మాగంటి గోపి గారి యొక్క సేవలు మీ అందరి మనసుల్లో ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి సేవలన్నీ కూడా మీ మనసుల్లో ఉన్నాయి. వాటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని మీరు మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.